స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఓ యువతి నడుపుతున్న కారు అదుపు తప్పింది. నలుగురు గాయపడ్డారు. మోటారు వాహనాల అధికారి ఆర్టీఓ రాఘవరావు సమక్షంలో బుధవారం శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుల జారీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ యువతి నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అక్కడ ఉన్న ప్రజల వైపు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా వెంటనే వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో చెంచుపేటకు చెందిన బొల్లు రాఘవరావు, ముత్తినిశెట్టిపాలెంకు చెందిన గంజాం పొన్నమాచార్యులు, ఐతానగర్కు చెందిన వేము ఫ్రాంక్లిన్, పాండురంగపేటకు చెందిన కటివరపు శారద ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరీక్షలను అధికారులు నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమైన కారును అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. వాహనం అదుపు తప్పడానికి గల కారణాలపై ఆర్టీఓ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనతో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీఓ రాఘవరావు మాట్లాడుతూ ఒక మహిళ డ్రైవింగ్ టెస్టింగ్ చేస్తూ ఉండగా కారుని లెఫ్ట్ కి తోలే క్రమంలో బ్రేక్ బదులు ఎక్సిలేటర్ ఇవ్వడంతో పక్కనే ఉన్న జనాల మీదకి, బైకుల మీదకి కారు దూసుకు వెళ్లిందని చెప్పారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈరోజు మార్కెట్ యార్డ్లో డ్రైవింగ్ టెస్టింగ్ చేస్తుండగా, డ్రైవింగ్ టెస్టులు కండక్ట్ చేస్తుండగా ఒక లేడీ ఇంకేంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, అయితే ఇక వచ్చని ఇక మనకు చెప్పలేక మాకు డ్రైవ్ చేయడం జరిగింది. పూర్తిగా రాకుండా డ్రైవ్ చేయడం జరగడం వలన అది జనాలు అక్కడ నిలబడి ఉన్నారు రెండు వైపులా. అది ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకెళ్ళేటప్పటికి బళ్ళ మీదకి వెళ్ళిపోయింది, 2 వీలర్స్ మీదకి వెళ్ళిపోయి ఆమె ఏంటంటే కంగారులో బ్రేకు తొక్కబోయి ఎక్సలేటర్ నొక్కడం వలన 4-5 బళ్ళు డ్యామేజ్ అవడం జరిగింది. నలుగురికి చిన్న చిన్న గాయాలు అవడం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆ బళ్ళు డ్యామేజ్ అయిన బళ్ళు కూడా వాళ్ళకి చెప్పి అమ్మటే అవి కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది. అమ్మాయి పేరు ఇంకా తెలియదు, జస్ట్ అంటే ఇందాక ఒక అప్లికెంట్ వాటిలో ఒక అప్లికెంట్ అండి, వన్ ఆఫ్ ది అప్లికెంట్, లేడీ అప్లికెంట్. ఏంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, టెస్ట్కి వచ్చింది. ఆ టెస్ట్ చేసే సందర్భంలో ఇది జరిగింది. ఇమీడియట్గా మేము హాస్పిటల్కి గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం